ఇక ప్రతిపక్షాలకు తనదైన శైలిలో కౌంటర్ ఇస్తున్న అనుముల సొంత పార్టీ లీడర్ల కామెంట్లతో లోలోపల మదన పడుతున్నారట. నిత్యం ఏదో ఒక చోట సీనియర్లు ధిక్కార స్వరం వినిపిస్తుండడంతో ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారట. అసలే కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఎక్కువ. రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు గాంధీ భవన్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ కేబినెట్ సమావేశంలోనూ దీనిపై చర్చ జరిగినట్టుగా సమాచారం. ఇదే అంశంపై ఇవాళ మన డిబేట్లో కూడా చర్చిద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు మిఠా నర్సయ్య గౌడ్ గారు, బీజేపీ నాయకులు పైలా కృష్ణారెడ్డి గారు, బీఆర్ఎస్ నాయకులు బండా శ్రీనివాస్ గారు అండ్ సీనియర్ విశ్లేషకులు తాటికాయల జయరాం గారు. నమస్కారం అండి అందరికీ. రైట్, ముందుగా నర్సయ్య గౌడ్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. ఉద్యమాలతో పార్టీ సిద్ధాంతాలతో ఎలాంటి సంబంధం లేనటువంటి వలస నాయకులకు ప్రభుత్వంలో పెత్తనం ఇచ్చి వాళ్ల చేత ఆధిపత్యం చలాయిస్తున్నారు అనేటువంటిది మీ సొంత పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బహిరంగంగా చేసినటువంటి కామెంట్స్ ఇవి. ఇది ఆయన ఒక్కరి ఆవేదనగా మాత్రమే చూడాలంటారా? లేదు అనంటే పార్టీ జెండా మోసినటువంటి ఇన్నేళ్లుగా పార్టీ జెండా మోస్తూ పార్టీ కోసం పనిచేస్తూ పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చేటువంటి కట్టర్ కాంగ్రెస్ నాయకుల ఆవేదనగా చూడాలి దీన్ని? వాయిస్ క్లియర్ ఉందండి? ఎస్ మాట్లాడండి. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కు నమస్కారం. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు వారి వ్యక్తిగతమే తప్ప పార్టీకి సంబంధం లేని మాటలు. ఎందుకు అంటే పార్టీ ఏమి మాట్లాడమని చెప్పలేదు. వారు ఏంటంటే వారిలో ఉన్నటువంటి ఆవేదన ఆవేశంతో నాకు మంత్రి పదవి రాలేదు, ఇంతకుముందు హామీ ఇచ్చిండ్రు అన్న ఏకైక లక్ష్యంతో మాట్లాడినట్టుగానే కనిపిస్తుంది తప్పితే వారు వేరే ఉద్దేశంతో మాట్లాడినట్టుగా కనిపించట్లేదు. వారు ఇంకొక మాట కూడా మాట్లాడినంటే నేను పార్టీ నుంచి పోదలుచుకోలేదు, నేను పార్టీలో ఉంటాను, రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యే వరకు మేము కలిసి పనిచేస్తామని కూడా వారు క్లియర్గా చెప్తుంది. పార్టీలో ఉంటామనేది క్లియర్. కానీ వారికి ఏంటంటే ఇప్పటికే 32 నెలలు అయితే ఉంది, నా మంత్రి ఇంకా ఉన్నాయి, 2 ఉన్నాయి, మరి నాకు వస్తుందా రాదా ఇట్లా నన్ను కొద్దిగా ప్రెషర్ పెరుగుతుందన్న ఆలోచనతో చేసినట్టుగా ఒకటి ఉంది. రెండవది ఏంటంటే వారి మీద వ్యాఖ్యలు చేసినటువంటి మందుల సమయంలో దృష్టిలో పెట్టుకొని ఏ పురుషోమని ముందు పెట్టి ఈ మాట్లాడు ఇదంతా వ్యక్తిగతంగా మాట్లాడినట్టుగానే మనకు కనిపిస్తుంది తప్పితే మీరు వేరే రకంగా మాట్లాడినట్టుగా మనం భావించిన అవసరం లేదు. రెండో విషయం ఏంటంటే మీకు తెలుసు ఇంకా స్వాతంత్ర్యం సాధించింది కాంగ్రెస్ పార్టీ ద్వారా కాబట్టి వీళ్ళకు స్వాతంత్ర్యం ఎక్కువ. ఈ తిట్టుకోవడం, మళ్ళీ కొట్టుకోవడం, కలిసి ఉండడం, మాట్లాడుకోవడం, మళ్ళీ కలిసి అభివృద్ధి చేయడం అనేది ఇది తెలంగాణ ప్రజలే కాకుండా దేశవ్యాప్తంగా ప్రజలందరికీ కూడా ఈ కాంగ్రెస్ సంస్కృతి అందరికీ సుపరిచితమే. ఇది టీ కప్పులో తుఫాన్ లాంటిది. ఎందుకంటే ఇవాళ తిట్టుకున్నారు, రేపు పొద్దుగల పార్టీ మారుతారు అనేది కూడా ఏం లేదు. వారు చెప్పిన విషయాలలో 2-3 విషయాలు మనకు కనిపిస్తున్నాయి కదా. కానీ ఒక్క విషయం స్పష్టం ఏంటంటే రాజగోపాల్ రెడ్డి గారైనా ఇంకొకరైనా ఎవరైనా ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ లైన్ దాటి మాట్లాడడం మాత్రం ఖచ్చితంగా హైకమాండ్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మనకు రాజగోపాల్ రెడ్డి గారి విషయంలో కూడా ఇమీడియట్ గా టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు వార్నింగ్ ఇచ్చాను, ఇది నేను హైకమాండ్ దృష్టికి తీసుకపోతా అని కూడా. దీనికంటే ముందు కూడా 10 సార్లు రాజగోపాల్ రెడ్డి పదే ప్రభుత్వంపై కావచ్చు, రేవంత్ రెడ్డిపై కావచ్చు ఇలాంటి ఆరోపణలు చేస్తూనే వచ్చారు. కానీ ఇప్పటి వరకు అయితే మీరు మీ పార్టీలోనే పార్టీ గీత దాటిన వాళ్ళపైన క్రమశిక్షణ చర్యల కమిటీ వాళ్ళపైన చర్యలు తీసుకున్నారు, వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ కూడా అడిగినటువంటివి చూసాం. కానీ రాజగోపాల్ రెడ్డి విషయంకి వస్తే ఇది వేరుగా చూస్తా ఉన్నారు రాజగోపాల్ రెడ్డి విషయాన్ని. లేదు, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారి విషయంలో వేరు కాదు. ఇప్పుడు వారు మాట్లాడిన మాటలు పార్టీకి అగనిస్ట్ అని అధిష్టానం మాట్లాడితే వారికి మంత్రి పదవి కాదు కదా, ఏమొచ్చే అవకాశం కూడా ఉండే అవకాశం లేదు. కానీ నేను ఏమంటున్నానంటే ఏ స్థాయి నాయకుడైనా పార్టీ కంటే గొప్ప వాళ్ళు ఎవరు కారండి. రెండో విషయం ఏంటంటే వారు మాట్లాడిన మాటలలో ఆంధ్ర సంబంధం లేని వ్యక్తులకు అధికారం ఇచ్చారని ఇవన్నీ ఏంటంటే ఈ వ్యక్తిగత ఆక్రోశంతో కడుపులో ఉన్న బాధను వెళ్ళగెక్కినప్పుడు వచ్చే మాటలుగా మనం భావించాలి తప్ప. రైట్ నర్సయ్య గౌడ్ గారు సారీ టు ఇంటరప్ట్ యూ. దేశాన్ని ఉద్దేశించి రేపటి స్వతంత్ర